పరిశుద్ధుల కుటుంబాలు చూడు, యాజకుల కుటుంబాలు చూడు, నమ్మకమైన సేవకుల కుటుంబాలు చూడు. చాలా శ్రమల్లో నలిగిపోతున్న ఒక సేవకుని కుటుంబం నా దగ్గరికి వచ్చి తమ కష్టాలన్నీ చెప్పుకొని, ఎందుకు ఇలా చదువుతుందో అర్థం కావట్లేదని అంటే నన్ను, మీ దుఃఖం మీ కష్టం నిజమే, యథార్థమే, కానీ ఒక్క మాటకి జవాబు చెప్పండి. సుఖ సంతోషాలతో నవ్వుతూ తుల్లుతూ బతికిన ఒక్క సేవకుని కుటుంబాలు బైబిల్లో చూపించినాకని చెప్పాను. ఉన్నారు సార్? అందరూ శ్రమల్లో నలిగిపోయిన వారు. నా గురించి మొన్న ఒకడు ఆయన ఏముందండి, నిజంగా ఇన్నోవా వేసుకొస్తాడు, ఆ టయానికి వచ్చిన వాళ్ళు మొక్కలు చెప్పి వెళ్ళిపోతాడు. ఇన్నోవాకు ముందు తల్లిపోయి ఇన్నోవాలో నాతో పాటు ఒక వారం తిరగరా, ఫ్రీ ఆఫర్ వేసు రక్తం ఏం చేయం, దండం పెట్టేస్తున్నాడు వాళ్ళు 2వ వారానికి. ఇన్నోవాకు ముందు సంగతి చెప్పట్లా, కాళ్ళు నడక తిరిగిన రోజులు. ఇదే రాజమండ్రి కడియం అది ఉంటుంది. దాని తర్వాత వేమగిరి, అటు మధురపూడి వైపు కొన్ని గ్రామాలు, గోకవరం, ఈ ప్రాంతాలకి నేను బుట్టాయిగూడెంలో సేవ చేస్తున్న కాలంలో ప్రసంగికునిగా నాకు వచ్చినప్పుడు ఆహ్వానాలు ఏంటి తెలుసా? ఇంగ్లాండ్ లెటర్లో వచ్చేవి. ఎక్కువ కార్డులే కనపడే కాలంలో ఇంగ్లాండ్లో వస్తే బుట్టాయిగూడెం పోస్ట్ మ్యాన్గా మనుషులు చెప్పుకునేవారు, ఇంగ్లాండ్ కవర్ వచ్చిందంటే పాస్ గారికి వస్తుంది, పెద్దగా ఎక్కువ కార్డులే కదా అన్న ఫీల్ ఉండేది. ఆ టైంలో అయ్యా మీరు మా సభల్లోకి వచ్చి వాక్యం చెప్పాలి. 19-20 సంవత్సరాలు ఇడిచికొడితే సైకిల్ వేసుకుని జంగడం వచ్చేసి వెనకాల గంగన్నమ్మ గుడి వెనకాల సైకిల్ ఎట్టేసి లారీ ఎక్కేసి వచ్చేసేవాడిని. 10 రూపాయలు ఉంటే క్యాబిన్లో కూర్చోవటం, 5 రూపాయలు ఉంటే పైకి క్యాబిన్ పైకి డ్రైవర్ నెత్తి మీదకి ఎక్కేసి కూర్చుంటే అప్పుడు ఎలా ఉండేది రోడ్డు? జంగడ్డం రాజమండ్రి రోడ్డు, ఎర్ర కంకరం, దిగేపాటికి ఎర్రగా తయారైపోయాడిని. కొవ్వూరు గోష్పాదాల రేవు దగ్గర దిగి అక్కడ స్నానం చేసి ఆ బట్టలన్నీ ఉతుక్కొని పిండి ఆరేసి దులిపి ఒక కవర్లో పెట్టుకొని మంచి బట్టలు వేసుకొని ఇటు మళ్ళీ బస్సు ఎక్కితే 5 రూపాయలు అయిపోద్దని 2 రూపాయలు లాంచి ఎక్కేసి గోకవరం బస్ స్టాండ్ దిగి జాగ్రత్త కంబల్ సెంటర్ దాకా నడుచుకుంటూ వచ్చేసి ఇంకో 2 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయిన ఎటోకటు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నేనుగా వచ్చి పోయి నన్ను వదిలే. శాంసన్ రాజా గారికి ఏముందండి, కొన్ని వేల మంది సంఘం అండి బాబు, పెద్ద మందిరం అండి. మీకు అదే కనపడుతుందా? చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని ఇంటి అద్దె కట్టుకోలేక రాత్రంతా ప్రార్థన చేసిన కన్నీరు గాచిన దైవజనుడు తెలీదా? శ్రమానుభవాలు లేకుండా ఏ సేవకుడు ఉన్నాడండి? కన్నీటి అనుభవాలు లేని సేవకుడు ఎక్కడున్నాడు నాయన? మీకు ఒక్క మనవి చేస్తున్నాను మీ అందరికీ. శాపం పాపం మీ గతం, శ్రమ దుఃఖం మీ వర్తమానం, మహిమ కలిగిన భవిష్యత్తు మీకుందని జ్ఞాపకం చేస్తాను. విశ్వాసంతో ఏకీపించి గట్టిగా చప్పట్లు కొట్టి మహింపరచండి. దట్ ఈస్ యువర్ ఫ్యూచర్, గ్లోరియస్ ఫ్యూచర్. ఆమేన్. టు బి ఎ బ్లెస్సింగ్ టు మిలియన్స్ ఈజ్ యువర్ ఫ్యూచర్. జనములకు ఆశీర్వాదకరముగా నిలబడే ఒక అద్భుతమైన భవిష్యత్తు నీ కొరకు సిద్ధపరచబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ ధూపవేదిక మీద పొగ రాజుతోంది, బలిపీఠ మీద అగ్ని మండుతోంది, సమాజంలో మంట, ధూపవేదిక, ఎక్కడ చూసిన పరిశుద్ధత, ఎక్కడ చూసిన ప్రార్థన, ఎక్కడ చూసిన మహిమ. ఇంతటి మహిమకరముగా సేవ జరుగుతున్న ఒక దైవజనుడి కుటుంబంలో, ఒక దైవజనుడి జీవితంలో ఎందుకింత శూన్యం, ఎందుకింత వెలితి? అబద్ధికుడైన దేవుణ్ణి ప్రకటిస్తున్నాడా? లేని దేవునికి ప్రార్థన చేయించున్నాడా? ప్రార్థించుతున్న దేవుడు జవాబులు ఇచ్చేవాడు కాదా? అట్టయితే ఎంతమంది ఎందుకు వస్తున్నారు? ఎంతమంది ఎందుకు దీవించబడుతున్నారు? ఒక దైవిక కుటుంబాన్ని మీ దగ్గర తీసుకోండి. ఫ్యామిలీ క్రిస్మస్ అంటే మనకేముంటుంది? కేకులా కోళ్ళ ఏసు రక్తం ఏం చేయం. మనమే బలిపీఠ మీద సమర్పించుకున్న సేవకులు మనం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
క్రీస్తు మన హృదయంలో ఉంటే అదే క్రిస్మస్, క్రీస్తు కొరకు శ్రమ పడితే అదే గుడ్ ఫ్రైడే, శ్రమంలో కూడా దేవుని కొరకు సాక్షి నిలబడితే అదే ఈస్టర్ అని నేను రోజు చెబుతుంటాను. రోజు మనకి క్రిస్మస్ే, రోజు మనకి గుడ్ ఫ్రైడే, రోజు మనకి ఈస్టర్ అని రోజు చెప్తుంటాను. కాబట్టి మా డేవిడ్ రాజు గారు ఏకంగా హ్యాపీ ఈస్టర్, గుడ్ ఫ్రైడే కూడా చెప్పేశారు. ఇప్పుడు అవి రోజు మనలో ఉంటాయి, రోజు అందరికి చెప్పకూడదు. నేను పోలీసు స్తోత్రం, మన అనుభవాలు అవి తప్పదు మనకి. రోజు మనం సిలువ మోస్తూ వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. సిలువ మనం ఎత్తుకున్న కారణమే ఆడికి ఇది తీపికి పెడతాకి. ఆమేన్. సిలువ అంటేనే ఇతరుది శ్రమ, ఇతడు పాపం, ఇతడు వేరొకటిది మన నెత్తి మీద వేసుకుంటే దాని పేరు కదా సిలువ. ఇప్పుడు యేసుప్రభు సిలువ మోసాడా లేదా? మాట్లాడరేటి? ఇది ఎవరిదా పాపం, ఎవరిదా శాపం, ఎవరిదా రోగం? ఇంకొకరిది మోస్తేనే దాని పేరు సిలువ. నీ భారం నువ్వే మొత్తం కలిసిపోతే పెద్ద బేభత్సం ఉంది అందులో. క్రైస్తవ్యం అంటేనే, సేవ అంటేనే అందరూ మేదేసేసుకోవాలా? మేదేసేసుకున్నదే వాళ్ళని తేలిక చేస్తాక వాళ్ళు ప్రశాంతంగా బతకరా బాబని చెప్తాకి. మన సమర్పణే అది. మీకు అంగీకారం అయితేనే చెప్పండి. పొలమని ఎందుకు ప్రతిసారి అన్నిటికీ ఆమె ఏం చెప్పే అక్కర్లేదు? ఎందుకు బలవంతంగా? జనములకు దీవెనకరముగా వాడబడుతున్న ఒక దైవజన కుటుంబంలో వెలితి ఉంది, శ్రమ ఉంది, లోటు ఉంది. ఈయన ప్రార్థన చేస్తాడు, ఎవరికైనా మేలు జరుగుతుంది, ఆయనకేం జరగట్లా. ఓరు బాబు ఇదేంటిది? మొన్న రాజా అనే పట్టణంలో ఒక ఐఎఫ్జే ఒక దైవజనులు ఏర్పాటు చేస్తే వెళ్ళారు. ఆ దంపతులకు కూడా సంతానం లేరు. ఆ ప్రాంతంలో, గ్రామంలో క్రైస్తవుల్లో కొందరు పాస్టర్ గారికి సంతానం కలగలేదు గనక వారు మంగళప్రదమైన, శుభప్రదమైన కార్యక్రమాలు చేయడానికి అర్హత లేనివారు. వాళ్ళ చేతుల మీదుగా ఏమన్నా చేయిస్తే మీకేమేలు కలగదు అని ఒక దుష్ట, దుర్మార్గ, నీచ, నికృష్ట, పాపిష్టి, వికృత, వికార సేవకుడు ఒకడు ప్రచారం చేశాడట. పది తలలు 10 కొమ్ములు కలిగిన క్రూర ముఖం కంటే వికారమైన ముఖం అది. ఆడెంత యూజ్లెస్ ఫెలో అండి. ఈ పాస్టర్ గారు, పాస్టమ్మ గారు నాకు చెప్పుకొని భయంకరంగా దుఃఖపడ్డారు. నేను అన్నాను, అసలు దుఃఖపడే పాయింట్ కాదు ఇది, బాగా నవ్వండి కాసేపు మీరు అన్నాను. ఎట్లా వచ్చింది భయ, నవ్వా కాసేపు, నీకు నువ్వు కితకథలు పెట్టుకొని నవ్వు, కాసేపు నవ్వు, అసలు ముందు చెప్తాను. అది అసలు ఏంటయ్యా అంటే, మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడి చెట్టు ఈ సీజన్లో మామిడిపల్లి తిన్నామని అడుగు, తింటుంది అది? పోను సపోర్ట్ చెట్టు దగ్గరికి వెళ్ళు, పోను సీత, ఏ చెట్టు తనకెత్తే పొలం జనాలకి ఎత్తాక పిచ్చిమొహం వేసుకొని నువ్వు ఎక్కడ సేవ చేస్తున్నావు? దేవుని కృపను బట్టి మేము ఈ సంవత్సరం 50 మంచి మంచి ఫలములు తినమని మొదటి చెట్టు అంటదా? మనం ఉన్నది జనాలు ఆకలి తీరుతాకి, మనం తినేస్తా కాదు. నీ పర్పస్ ఏదిరా బాబు? చాలామంది మరి మా దగ్గర పండ్లు తింటున్నారు కానీ మేము తినలేదండి, అది ఎడుతావేట్రా అమ్మాయి కూడా. మొత్తం అంతా చెప్తే ఇప్పుడు తెమలదని చెప్పి ఒక డైలాగ్ చెప్పాను అందులో మీకు. మావుడున్నాడు అడగండి రాజు ఇక్కడ, ఇప్పుడు ఎడుతుమని సరే హ్యాపీగా ఉన్నారు, అవునా కదా? చెయ్యటండి ఒకసారి. సజీవ సాక్ష్యం అది. కుమ్మిలిపోయి దుఃఖపడిపోయి వాళ్ళు కూడా సేమ్ డైలాగ్, ఆత్మహత్య చేసుకుని నరకానికి వెళ్తాం కాబట్టి బతుకుందామని అన్నది. ఎంత కొంగ తీశారు చెప్పలేము వాళ్ళని. మేము వెళ్ళి, నాన్న అది అబద్ధం, అది అబద్ధం, వాడి పేరే అబద్ధికుడు, వాడు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నిజాలు చెప్పడం. ఎవడాడు? ఒక పెద్ద ఆయన పేరు చెప్పను కానీ ఇంతమందికి రోజుకు ఒకడికి ప్రార్థన చేసి తాగుబోతులు, వ్యభిచారులు ఎందుకు, సైతానుడు ఒక్కడు మారుమనిషి పొందితే సరిపోద్దని సైతాన్ గడి మారుమనిషి కోసం 21 రోజులు ప్రార్థన చేశాడంట. ఉపవాసం నన్ను మార్చి ప్రభు, 21వ రోజున యేసు ప్రభు ప్రత్యక్షం వాళ్ళ దగ్గర ఈడే ప్రత్యక్షమేడంట. శేషర్ గారికి సార్లు నేను మారిపోవాలట, లేకపోతే గొమ్మి కొట్టాడట. ఆ భయానికి జరబెట్టుకొని చచ్చిపోయిన వివరాలు నడకబాకు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా?
ఆడు మారడరా బాబు, ఆడి కోసం పర్మనెంట్గా నరకం తయారు చేసిపోయాడు యేసు ప్రభు. ఇలాంటి అన్వేషాలు వేసినప్పుడల్లా కొంచెం అగ్గేసి చేస్తున్నాడు. ఇంకా ఆడి కోసం ఆడు మారడాడు. అది ఏ మాటలు చెప్తాడు, నీకు శ్రమ ఉన్నా నువ్వే కింగు, నీకు ఫలం లేకపోయినా నువ్వు జనం ఆకలి తీరుస్తున్నావు, నీకు కష్టాలు ఉన్నా మహిమకరంగా వాడబడుతున్నావు, నీకన్నా మించిన మహిమగల సింహాసనం కిరీటం ఎవడికి లేదు. ఇది చెప్తాడు వచ్చి. అయ్యింది చెప్తాడాడు. అది చెప్పేదే అలాంటి పనికిమాలి మాటలు. నువ్వు దేవుని వాక్యాన్ని బట్టి సంతోషపడవు, ఆ డైలాగులు బట్టి ఏడుతావు. నువ్వు దేవుని వాక్యానికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నావా, ఆడికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నావా అంటే కాదనుకోనయా. ఎవరిగా మాట్లాడక మళ్ళీ 10 సార్లు ఆడి మాటలు తలుచుకున్నామంటే ఆడి మాటలకి ఎక్కువ వాల్యూ ఇచ్చినట్టు నువ్వు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎక్కలేసాను పాము పౌలు గారిని పట్టుకుంది, ఎక్కడైనా పాము కరిసిలిపోతుంది. అది ఎక్కడ పనికి మళ్ళీ ప్యాపిస్ట్ పాము పట్టుకుని వదులుతలేదు. ఎక్కడ మొత్తం భూమి మీద ఎలాంటి పాము. దాని మీద ఒక దైవజనుడు ఉపదేశం చెప్పాడు, అందుకే కుదురు కూర్చుకో, ఎక్కడ పరిచయం చేయకని. ఆడెవడో ఆ పాములు పెంచుకునేవాడు దుర్మార్గుడు ఆడే. లేకపోతే పాము కరుతుంది కాబట్టి పరిచయం చేయొద్దంటాడు అన్నాడు. ఏం పాస్టర్ గారాడు, అందుకే కుదురుగా ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళినా ఏం పని చేయను, ఒక మూల కూర్చుంటాను. అందుకే నేను అన్నాను, ఆ వార్డ్ అడ్రస్ కనుక్కొని నన్ను ఎక్కించేయండి అందులోకి. నీకు మళ్ళీ మాటలు అది ఎవడన్నా. నేను అందుకే ఎక్కడ పరిచయం చేయందుకు మూల కూర్చొని ఇంటికి వెళ్ళాడు, పొలాలు ఏరాడు, కుదురుకుండొచ్చు కదా, పాము పట్టేసుకుంది. మీకు సంగతి చెప్పనా, ఆ పాము పౌలు గారికి కాబట్టి కీడి చేయలేకపోతే అదే ఇంకెవరన్నా పట్టుకుంటే అది ఎప్పుడో చచ్చిపోయి ఈ పాటికి. ఎందుకంటే అనాగరికులు వాళ్ళ దీపవసలు వాళ్ళకి తెలుసు, ఆ పాము పవర్ఫుల్లో పవర్లెస్సో అది కరిచేపటికి అమ్మ గ్యారెంటీ చచ్చిపోతారని కనిపెట్టారు వాళ్ళు. వాళ్ళకి పుస్తకాల జ్ఞానం లేదు కానీ సమాజంలో ఆ మాత్రం పరిజ్ఞానం ఉంది వాళ్ళకి. ఇంకెవరన్నా కలిసి ఈ పాటికాడు అరదేశులమో పాట పాడాలి ఈ పాటికి. పౌలు గారు కాబట్టి దాన్ని బయటికి రప్పించి నిప్పుల్లో కాల్పించి ఆ ద్వీపవాసులకి పాము వలన ఇబ్బంది లేకుండా చేశాడు దేవుడు పౌలయ్య గారి వల్ల. దేవునికి స్తోత్రం. పట్టుకొని ఏలాడుతుంటే ఏం చేశాడు, రాయ్ చిన్న రాయ్ జూమ్ చేయి జూమ్ చేయి జూమ్ చేయి చూపించు. కట్లో దాని మీద కట్లు కనపడాలా. దైవజనుడిని పట్టుకుని వేలాడుతున్న పాము తమ్నేల్ చేయి తమ్నేల్ చేయి, విడువని పాము పెట్టు, టైటిల్ పెట్టు. పానికి మాలిని సంత దూలిపోతలు బారేశాడు అంతే. స్తోత్రం చెప్పండి. సైతాన్ని కానీ సర్పాన్ని పట్టుకొని దాన్ని ఏంటిగా దులిపేసుకోండి, దర్జాగా బతకండి. ఒకళ్ళు కూడా ఆమె అన్నారు ఏంటి, నీకేం తెలుసు, మిమ్మల్ని చాలా బాధ పెట్టదు. పామురా దాని స్వభావం అంతే. పాము వచ్చి ముందు మోకలేసి ప్రభా దైవజనుని కాపాడడం ప్రార్థన ఎత్తదా. పాము కాబట్టి కోట ఎత్త, దాని బుద్ధి అది దులిపేయి. హ్యాపీ క్రిస్మస్. దులిపేసిన వాడికి హ్యాపీ క్రిస్మస్. అలా కాకుండా నీకేంటి అని తెలుసు చాలా మనసు బాధపడిపోయింది. అనగా నిన్ను పిలిచిన దేవుడు ఏమనంటే బాధపడాలి. నువ్వు నాకు వద్దురా వెళ్ళి సావురా అని దేవుడు అంటే బాధపడాలా. నిన్ను కోరుకున్నాను, నిన్ను ఏర్పరచుకుని చూడు నాన్న చేతుల్లో చెక్కుకున్నాను, నువ్వు నా సొత్తు నా ప్రాణం అని. ప్రభు ఆడ పనికి మళ్ళీ మాట బాధపడతావు నువ్వా? సంతోషంగా పెద్ద ఆయన పాట గుర్తుందా మీకు? ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టూ ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా. ఎవడెవడు కాదండి, అందుకే నిన్ను చేరదీసేవని ఎవరో, నిన్ను హత్తుకున్న వాడెవడో, తన వెచ్చని కవిగిట్లో దాచి నీకు ఆదరణ కలిగించిన వాడెవడో. దేవునికి స్తోత్రం కలుగునుగా. జీవ కిరీటం మోయువేళ ఎంత సంతో సోలిపోవలదు. వేవేల మంది జనములను ధైర్యపరిచే నిన్ను ఇంకొకటి ధైర్యపరచాలా? ఊరిగా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలా? నా ప్రాణమా నువ్వు ఎందుకు కృంగి ఉన్నావు లే అని తన ప్రాణమును తానే బలపరుచుకునే దైవజనుల కీర్తనలు చదవలేదా మనం బైబిల్లో? నువ్వెందుకు కృంగి ఉన్నావు? యెహోవా యందు నమ్మికించుము, లేచి నిలబడు. నిన్ను ఒకటి చెప్పేది అంటున్నాను నీకు,
ఆఫ్టర్ ఆల్ చీమ కూడా తన తిండి తను సంపాదించుకుంటుంది. ఇంత శ్రమలో ఎవరు నన్ను ఆదరించలేదు. ఎవరు ఆదరిస్తాను నేను? కనీసం ఆదరించే వాళ్ళు 7 ఉంటే మినిస్ట్రీ చేద్దామని వచ్చావు రోడ్డు మీదకి. ఆమేన్. ఇంత మహిమకరంగా సేవ చేసి ఇంటికి వెళ్తే ఒక వెలితి శూన్యం వెక్కిరిస్తూ ఉన్న పరిశుద్ధాత్మతో నింపబడ్డ జీవితం, హల్లెలూయా, అభిషేకము కలిగిన జీవితం, ప్రార్థన పొరలో ఆత్మ పొరలో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ ఫలము లేకపోయినా, ఏ సుఖము లేకపోయినా, ఏ సంతోషం లేకపోయినా, ఒంట్లో బలము తగ్గిపోయినా, వృద్ధాప్యం ప్రవేశించిన, స్త్రీ ధర్మం నిలిచిపోయినా, తన వంతు తను చేస్తూనే ఉన్నాడు, తన దూపం తను వేస్తూనే ఉన్నాడు. యాజక మర్యాద కొనసాగుతూనే ఉంది, యాజక క్రమాలు చేస్తూనే ఉన్నాడు. శనివారం వచ్చింది, అమ్మో శుద్ధీకరణ కూడా పెట్టాలా. శుక్రవారం వచ్చింది, ఉపవాసం. ఆదివారం వచ్చింది, మహిమ కలిగిన ఆరాధన చేయాలా, శక్తితో బలముతో దేవునికి కనపరచాలా. క్రమం పోనెత్తలేదు పెద్ద. అంటే మాకు ఎన్నో బలహీనతలను బట్టి, ఇబ్బందులను బట్టి మేము ఆ విధంగా చేయలేకపోతున్నాం. గతంలో బాగా చేసేవాళ్ళం. చిచ్చి చిచ్చి చిచ్చి. ఆ పిల్లవాడు ఇంకా చూసి సౌండ్ పెంచి అంటాం కాదు, మౌండ్ తగ్గకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 400 సంవత్సరాల బానిస బతుకుల తర్వాత, ఐగుప్తును వదిలిపెట్టిన తర్వాత, సముద్రాన్ని దాటిన తర్వాత, ప్రతి క్షణం పరలోకం వైపు చూస్తూ, తిండికి నీళ్ళకి దేవునిపై ఆధారపడి ఒక్కొక్క అడుగు వేస్తూ ఎడారికి ప్రయాణం చేస్తున్న బ్రతుకుల స్వరములు ఎంత నీరసించిపోవాలా. హౌ ఆర్ యూ? ఏమో నేను ఇంకా ఉన్నాం భూమి మీద. హల్లెలూయా. సౌండ్ తగ్గాలి కదా. వీళ్ళని చెప్పించేద్దామని కొండెక్కేసాడు. 7 కొండలు ఎక్కాడు, ఒకటి కాదు. ఈ కొండ మీద 7 బలిపెట్టాలి, ఆ కొండ మీద అలాగా 7 బలిపెట్టాలి కట్టించాడు. సూతనాడు వీళ్ళు ఏమైనా అందామని చూస్తే చెవి పెట్టాడంట, కనికరించి కాపాడు 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 అంటారేమో అనుకుంటే బాబుకి వినపడిందంట, రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. కొడతా గట్టిగానే, రాజు యొక్క జయధ్వని ఉంది. గుర్రపోతు వంటి వేగం వారిలో ఉంది. వారు ఆడు సింహం వలె నిక్కి నిలచి వేటాడి చంపిన దానిని తిని, హైనాల్లాగా తోడేల్లాగా సింహం చంపేస్తే మిగిలిపోయిన తింటా కెనకలు లేవు. చిచ్చే. కొండ మీదకి ఎక్కువ ఒక గర్జన చేస్తే భయానికి అడవిలో జంతువులు అల్లాడిపోయి బయటకు వచ్చేస్తే సెలెక్ట్ చేసుకొని ఇది కరెక్ట్ ఈ పూటకి కట్టే మళ్ళీ రక్తమే జయం. నిక్కి నిలచి వేటాడి చంపిన దానిని తింటది, కానీ మొత్తం తిందో కొంచెమే. ఒక్కోసారి పేరేపుని వస్తే ఏనుగును కొట్టేస్తుందంట సింహం కదా. ఏనుగుని కాడితే నాకు ఈ తొండం సరిపోతుంది, ఈ పూటకి నాకు ఈ కాలు సరిపోతుంది. చిచ్చి బుర్ర బద్దలు కొట్టేసుకుని ఎక్లెస్ అయినట్టు మెదడంతా తినేసి అంత కలేవరని వదిలేసి వెళ్ళిపోద్దంట. అయ్యో వేస్ట్ అయిపోతుంది, ఫ్రిడ్జ్లో ఎట్టేద్దాం తీసుకెళ్ళి. కిస్మిస్ రోజులు కూడా ఫ్రిడ్జ్ చేయటరా, ఎవడు కూడా గెట్టా. దేవునికి స్తోత్రం చెప్పరే.